ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. రండి, మీ దుఃఖం. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. స్తోత్రము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? యేసు నందు నిరీక్షణ. చెప్పండి, యేసు నందు నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. డబ్బునందు నిరీక్షణ సిగ్గుపరచవచ్చు. జ్ఞానమందు ఉంచిన నిరీక్షణ సిగ్గుపరచవచ్చు. మనిషికున్న టాలెంట్ని బట్టి ఆ టాలెంట్ మీద నుంచి నిరీక్షణ సిగ్గుపరచవచ్చు. మనకున్న బలము మనల్ని సిగ్గుపరచవచ్చు. మనం అధికారి యందు విశ్వాసం ఉంచితే వారు అది నిరీక్షణ ఉంచితే అది సిగ్గుపరచవచ్చు. మనం దేని యందు నిరీక్షణ ఉంచినా అందులో సిగ్గుపరచబడే పరిస్థితి ఉంటుంది. కానీ యేసునందు నిరీక్షణ ఉంచినప్పుడు యేసునందు నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచదు. పరిశుద్ధంగా జీవిస్తూ యేసే పిల్లలు అంటే అందరు నాలాగే ఉండాలని కోరుకుంటాం. ఉందా మీకు? చెప్పండి, పరిశుద్ధ జీవితం ఉందా? యేసే బిడ్డలకు బ్రతుకుతున్నారా? ఏందో మరి వచ్చి రాని మాటలు మాట్లాడుతున్నారు ఏళ్ళ పుట్టిన పిల్లలకు. చెప్పండి, గట్టిగా చెప్పండి. కోరుకుంటున్నారా? కోరుకుంటే యేసే గురించి అందరికి చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పు, దగ్గరకు స్తోత్రం చెప్పు. ఆ దెక్కపల్లిలో ఉన్న ఆ వ్యక్తి దెయ్యాలు పోయినవాడు, దేవుడు నీకు ఎట్టి కార్యాలు చేశాడు చెప్పరా బాబు అంటే వాడు పోయి చేతే జన సమూహాలండి గ్రామాల్లో యేసునందు విశ్వాసం ఉంచి ఆ మరణాన్ని పోగొట్టుకుని, జబ్బులు పోగొట్టుకుని, పాపాలు పోగొట్టుకుని, శాపాన్ని పోగొట్టుకొని పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం ఆశీర్వాదం పొందుకుని పరలోక రాజ్యం ఉండే భాగ్యాన్ని సంపాదించుకున్నారు. యేసుని గురించి చెబితే వాళ్ళకి నిరీక్షణ వచ్చింది. ఆ మాటనే యేసు అన్నాడు, ఈయన నా ముందు అనేకులు అన్ని జనులు నిరీక్షణ ఉంచుదురు అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. అందరు నీలాగా ఉండాలి అని చెప్పి నువ్వు కోరుకున్న వ్యక్తి అయితే, అందరు నీలాగా రక్షణ పొందాలని కోరుకున్న వ్యక్తి అయితే, అందరు నీలాగా పరిశుద్ధ జీవితం ఉండాలని కోరుకున్న వ్యక్తి అయితే, అందరు నీలాగా ఆశీర్వదించబడాలని కోరుకున్న వ్యక్తి అయితే, అందరు నాతో కూడా పరలోక రాజ్యం ఉండాలి, పరలోక రాజ్యం రావాలని అని కోరుకున్న వ్యక్తి అయితే నువ్వు యేసుని గురించి మాట్లాడతావు. పోతే పైర్ల పాని నరకానికి నాకెందుకు వచ్చిన కాలం, వాళ్ళు నాతో పర్లోకి వస్తే నాకే నష్టం, వాళ్ళు నరకానికి వెళ్తే మంచి అనుకున్నావా? చెప్పు. దేవుని పిల్లలమైన మనం శత్రువు కూడా యేసుని గురించి చెప్పాలి. గట్టిగా స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. మనం శత్రువు ఎవరు? సైతాను. వాడికి మనం చెప్పాలి. వాడు వచ్చి ఆ మేలు చేయలేదు, ఈ మేలు చేయలేదు, యేసు ప్రభు నూలిపెట్టి అంటాడు. ఒరే, ఏ మేలు చేయకపోయినా ఆయన నా కొరకు చనిపోయి సమాజుడు 3 తీసి పరలోక రాజ్యాన్ని ఇచ్చిన దేవుడు, నేను ఆయన ఎందుకు పెడతాను రా సైతాన్నాడు అని చెప్పని వాడికి కూడా చెప్పాలి మన యేసే గురించి. గట్టి స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. దేవుని బిడ్డలింగి లోకంలో బ్రతుకుతున్నప్పుడు యేసేని గురించి సాక్ష్యం చెబుతూ ఉంటే హృదయంలో నిరీక్షణ పుడుతుంది, నిరీక్షణ పెళ్ళుపుతుంది. జన సమూహాలు యేసే దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చే రక్షణ పొందుకొని, ఆయన ఇచ్చే దీవులు పొందుకొని సాక్షులు వర్తిల్లే భాగ్యం దొరుకుతుంది. ఒకటి, ఆయన నోటి మాట ద్వారా నిరీక్షణ హృదయంలో పుడుతుంది. 2, ఆయన గురించి మన సాక్ష్యం మాట్లాడుతూ ఉంటే, సాక్ష్యం ప్రకటిస్తూ ఉంటే, ఆయన చేసిన మేలులు ఉపకారాలు ఇతరులతో పంచుకుంటూ ఉంటే, ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే ఎజిటివ్ల హృదయంలో నిరీక్షణ పుడుతుంది. అవే సాక్ష్యాలు మన మైండ్లో ధ్యానిస్తూ ఉంటే మనలో నిరీక్షణ స్థిరపడిపోతుంది. గట్టి స్తోత్రం చెప్పు, బిగ్గర స్తోత్రం చెప్పు. అందరి గురించి ఆలోచించడం మానేసి యేసుని గురించి ఆలోచించడం మొదలుపెట్టు. గట్టి స్తోత్రం చెప్పు. యేసయ్య చేసిన కార్యాలు కావచ్చు, యేసయ్య చేసిన బోధ కావచ్చు, యేసయ్య జీవించిన జీవన శైలి అంతా కూడా మన మనసులో హృదయంలో ఉంచుకొని ధ్యానిస్తూ ఉండాలి. కానీ మన హృదయాల్లో ఆయన యందు నిరీక్షణ స్థిరపరచబడిపోయి మనల్ని ఎవరు కదిలించిన బలంగా ఆయనలో వేరుపారి ఉంటాం. గట్టికి స్తోత్రం చెప్పండి, బిగ్గర స్తోత్రం చెప్పండి. కనుక దేవుని బిడ్డలమైన మనం ఆయన యొక్క కార్యాలు, ఆయన బోధ, ఆయన జీవితాన్ని మనం ధ్యానిస్తూ వాటిని ఇతరులతో పంచుకోవలసిన వారమై ఉన్నాము.
అది గుర్తుపెట్టుకొని, ఒకటి ఆయన మాట ద్వారానే మనకు నిరీక్షణ కలుగుతున్న హృదయంలో. రెండవది ఆయన సాక్ష్యాలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిరీక్షణ వస్తుంది. ఆ సాక్ష్యాలు ఇతరులతో పంచుకున్నప్పుడు నిరీక్షణ వస్తుంది. మూడో చెప్పేది వాక్యాన్ని ముగిస్తా. కొలస్సీలకు రాసిన పత్రిక 1:23 ఈ సువార్త వలన కలుగును నిరీక్షణ నుండి తొలగిపోకుడి స్తోత్రము. కొలస్సీలో ఉన్న సంఘంతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాను. ఈ సువార్త నుండి కలిగిన నిరీక్షణ. చెప్పనండి, సువార్త వలన వస్తుంది నిరీక్షణ. చెప్పనండి, సువార్త వలన. సువార్త అన్న మాట గ్రీకు భాషలో అర్థం ఏంటంటే మంచి వార్త, మంచి అని. చెప్పనండి, మంచి 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 వార్త. సువార్త అన్న ఆ మాట గ్రీకు భాషలో అర్థం మంచి వార్త, మంచి అని. ఒక వ్యక్తికి మంచి ఏమి? దేవుని బిడ్డలమైన మనం ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మంచి వార్తలు చాలా ఉన్నాయి. అవి కొంతమందికి మాత్రమే పరిమితం. గట్టి స్తోత్రం చెప్పండి. మంచి వార్త ఎవరికి? అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకు మాత్రమే. అవునా కాదా? వాళ్ళకే మంచి వార్త, జీతాలు పెంచుతారు కాబట్టి. మిగిలిన వాళ్ళకి మంచి వార్త, సంతోషకరమైన వార్త, అది ఆనందకరమైన వార్త. అది అంటే అందరికీ అది కాదు, కానీ ఎవరైతే మేలు పొందో వాళ్ళకి సంతోషకరమైంది, ఆనందకరమైంది. నాకు సంతోషకరమైంది, ఆనందకరమైంది. ఎందుకంటే ప్రార్థన చేశాను కాబట్టి. గట్టి స్తోత్రం చెప్పు. ప్రార్థన చేసావు, ప్రార్థనకి జవాబు వచ్చింది కాబట్టి నాకు సంతోషకరమైన వార్త అది. కనుక దేవుని బిడ్డలమైన మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఈ లోకపరమైన మంచి వార్తలు చాలా ఉన్నాయి. జీతాలు పెంచుతా మంచి వార్త. మీ కొడుకు 10th క్లాస్లో పాస్ అయ్యే మంచి వార్త. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి స్కానింగ్లు తీస్తే రిపోర్ట్లన్నీ నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి, మంచి వార్త. అది ఒక్కొక్క వ్యక్తికి మాత్రమే. కానీ యేసు వార్త ప్రపంచంలో ఉన్న కోట్ల మందికి మంచి వార్త. గట్టి స్తోత్రం చెప్పండి. 10th క్లాస్ పాస్ అయ్యాడు ఆ వ్యక్తికి మాత్రమే, ఆ కుటుంబానికి మాత్రమే. జీతం పెంచారు ఆ వ్యక్తికి మాత్రమే, ఆ కుటుంబానికి మాత్రమే. నార్మల్ రిపోర్ట్ ఇచ్చిన ఆ వ్యక్తి మాత్రం, ఆ కుటుంబానికి మాత్రమే. కానీ యేసు వార్త ఉంది కదా, యేసు సువార్త ఉంది కదా, ప్రపంచంలో 750 కోట్ల మందికి అది మంచి వార్త. మంచి వార్త, మంచి వార్త, మంచి వార్త, మంచి వార్త. ఎందుకని చూడండి, గలతీయులకు రాసిన పత్రిక మనం ముందు చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 1:8 నేను మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును గాక. గట్టి స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు గలతీలో ఉన్న సంఘంతో, మేము ప్రకటించిన సువార్త గాక వేరే సువార్త మేము ప్రకటించిన, పరలోకం నుండి దేవదూత దిగొచ్చి ప్రకటించిన వారు ఎవరైతే ఉన్నారో వారు శాపగ్రస్తుడగును గాక అంటా ఉన్నాడు. దేవుని పిల్లలమైన మనం ఏ సువార్త ప్రకటించాడు? ఏ మంచి వార్తను ప్రకటించాడు అపోస్తలుడైన పౌలు అంటే? అదే పత్రికలో 3వ అధ్యాయము 13-14 రాయబడిన చూడండి ఒకసారి. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించిన. గట్టి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలమైన భూలోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా జన్మ పాపం, కర్మ పాపం చేత శాపాన్ని తెచ్చుకున్నారు. జన్మ పాపం, కర్మ పాపం చేత శాపాన్ని తెచ్చుకున్నారు. ధర్మశాస్త్రం వచ్చుట ద్వారా మనిషికి పాపం ఎట్లాంటిది తెలిసింది. పాపం ఏంటో తెలిసి కూడా పాపంలో జీవిస్తున్న వ్యక్తికి శాపం వస్తూ ఉంది. అందుకే యేసయ్య ధర్మశాస్త్రము క్రింద ఉన్న ప్రతి మనిషి కూడా ధర్మశాస్త్ర శాపం నుండి విడుదల పొందాలని ధర్మశాస్త్ర సంబంధమైన శాపం ఆయన మీద వేసుకుని శిలువలో మరణించాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. బిగ్గరగా స్తోత్రం చెప్పు. 2 సార్లు స్తోత్రం చెప్పు. ఇదే సువార్త, ఇదే శుభవార్త, ఇదే మంచి వార్త, ఇదే మంచి వార్త, ఇదే మంచి వార్త. ఏంటి? పాపం చేద్దాన్ని పాపం చేసి పాపం ద్వారా వచ్చే శాపాన్ని సంపాదించుకుని శిలువలో 2 దొంగలు చనిపోతూ ఉన్నారు. ఆ చనిపోయే దొంగల మధ్య యేసు ప్రభు కూడా చనిపోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే అది నా కొరకే, కారణం ఏంటంటే అది నీ కొరకే. గట్టిగా స్తోత్రం చెప్పు. బిగ్గరగా స్తోత్రం చెప్పు. ఇప్పుడు పౌలు చెప్పేది ఏంటంటే, అబ్బాయి మీరు పాపం చేసిన మాట వాస్తవం, పాపం ద్వారా శాపం వచ్చిన మాట వాస్తవం. ఆ శాపం ద్వారా
మీరు కూడా చనిపోవాల్సిన మాట వాస్తవం. అయితే మీ అందరి పాపం ఆయన మీద వేసుకొని, యేసు మీద వేసుకొని మీ అందరి పాపము ఆయన భరిస్తూ శాపగ్రస్తుని శిలువ మరణం పొందాడు అన్న శుభవార్త ఏదైతే ఉందో దాన్ని గల్తీలో ఉన్న వాళ్ళందరికీ ప్రకటించాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఇది శుభవార్త కాదా? ఇది మంచి వార్త కాదా? పాపంలో జీవించే ప్రతి వ్యక్తికి ఇది శుభవార్త, పాపంలో జీవించే ప్రతి వ్యక్తికి ఇది మంచి వార్త. ఏంది అది అంటే, నువ్వు చనిపోవాల్సిన పనిలా నీ స్థానంలో యేసు ప్రభు చనిపోయాడు. ఇంకంతే. పాపంలో జీవించే ప్రతి వ్యక్తికి శుభవార్త, అది మంచి వార్త. నువ్వు చనిపోవాల్సిన పని లేదు, నీ కొరకు యేసు ప్రభు చనిపోయాడు. నీవు పాపానికి వచ్చిన శిక్ష నువ్వు పొందాల్సిన పని లేదు, యేసు ప్రభు పొందాడు. యేసు ప్రభు నీ పాపానికి చనిపోయాడు కనుక నువ్వు చనిపోవాల్సిన పనిలా, నీ పాపాల శిక్ష పొందాక శిక్ష పొందాల్సిన పని లేదు. ఆయన దగ్గర వచ్చి, ప్రభు నా పాపాలు క్షమించండి చాలు, నీ పాపాల క్షమాపణ దొరుకుతుంది. గట్టి స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. ఇది మంచి వార్త. దీనికంటే మంచి వార్త ఇంకొకటి లేదు, ఇంకొకటి లేదు, ఇంకొకటి లేదు. భూ సంబంధమైన మంచి వార్తలు ఎన్ని ఉన్నా కానీ ఆ మంచి వార్తలన్నీ భూలోకంలో నీకు కొన్ని వనరులు తీసుకొని రావచ్చు, కొంత సంతోషాన్ని కలిగించవచ్చు. తుదకు నువ్వు ఈ లోకేత్రం ముగిసిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళవచ్చు. కానీ నువ్వు మంచి వార్త ఏది? యేసు ప్రభు నీ కొరకు చనిపోయినాడు అన్నదే మంచి వార్త. యేసు దగ్గర నీ పాప క్షమాపణ ఉందన్నదే మంచి వార్త. ఆయన నీ నీతిమంతుడిగా మారుస్తాడన్నదే మంచి వార్త. ఆయన నేను పరలోక రాజ్యంలో ఉంచుతాడు. శిక్ష మొత్తం ఆయన భరించాడు కనుక ఆయన క్షమించాడు, శిక్షను తొలగించాడు, పరలోక రాజ్యం ఉంచే దేవుడు అన్నదే నీకు మంచి వార్త. భూలోక సంబంధమని ఎన్ని మంచి వార్తలు విన్నా ఈ మంచి వార్తను గనక నీ హృదయంలో గనక లేకపోతే నువ్వు చనిపోయిన నరకానిలో ఉంటావు. అయితే ఈ మంచి వార్త నీ హృదయంలోకి వచ్చి నువ్వు యేసు పాదాల దగ్గర పాపలోపును విడిచిపెట్టావంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. పరిశుద్ధమైన జీవితం నీకు వస్తుంది. శుభవార్త, మంచి వార్త. నీ పాపాలను తొలగించబడితే మంచి వార్త. నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతావు, మంచి వార్త. నువ్వు చనిపోయిన పరలోక రాజ్యం ఉంటావు, మంచి వార్త. ఆయన మధ్యాకాశానికి వస్తే నువ్వు ఎత్తబడే అంత కూడా పరలోక రాజ్యం ఉంటావు. ఇది మంచి వార్త, ఇది మంచి వార్త, ఇది మంచి వార్త, ఇది మంచి వార్త. అవును, దేవుని బిడ్డలమైన మనం ఇదిగో ఈ శుభవార్త ద్వారా ప్రతి వ్యక్తికి నిరీక్షణ వస్తుంది. ఏంటి నిరీక్షణ? యేసయ్య నా పాపాల నిమిత్తం చనిపోయాడంట, నేను చనిపోవాల్సిన పనిలా. యేసు ప్రభు నా పాపాలు మోసాడంట, నేను మోయాల్సిన పనిలా. యేసు ప్రభు నా కొరకు శిలువలో శిక్ష పొందాడంట, నేను శిక్ష పొందాల్సిన పనిలా. యేసయ్య నా పాపాలు క్షమించండి చాలు, ఆయన నా పాపాలు క్షమిస్తాడని చెప్పనని ఆయన దగ్గర వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి పాప క్షమాపణ పొందుకున్న వారిలో నేను ఒక వ్యక్తిని. నాలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. నాలాంటి వాళ్ళు భూమండలం మీద చాలామంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. అయితే వారిలో నువ్వు ఉన్నావా, ఇంకా పాపంలోనే ఉన్నావా? ఈ మంచి వార్త కూడా విని, ఈ శుభవార్త కూడా విని నీ పాపాన్ని విడిచిపెట్టకుండా పాపంలోనే జీవిస్తూ, పాప క్షమాపణ పొందకుండా పాపంలోనే జీవిస్తూ శాపాన్ని మూటగట్టుకొని ఒక రోజున ఆ శాపానికి వచ్చిన ప్రతిఫలం ఏదైతే ఉందో నరకాగ్నిగుండం అది సంపాదించుకుంటే, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఆరాధనకు వచ్చి, ఇన్ని సంవత్సరాలు ఆరాధనలో కూర్చొని, ఇన్ని సంవత్సరాలు ఇన్ని బోధనలు విని, ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు, అవి 4 కావచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు, 20 కావచ్చు, ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవసన్నిధిలో ఉండి ఆయన దగ్గర క్షమాపణ పొందకుండా, పరిశుద్ధ జీవితం పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, శిక్షను తొలగించుకోకుండా నువ్వు ఉండే ఉపయోగం ఏమి? దేవుని మందిరంలో ఉండే ఉపయోగం ఏంది? దేవుని సన్నిధిలోకి వచ్చి నీకు ఉపయోగం ఏంది? దేవుని దగ్గర నుంచి ఏం సంపాదించుకున్నాను? ఆరోగ్యం అండి, అప్పుల బాధలు ఉండండి, నిందల అవమానాలు ఉండండి. ఆరోగ్యం వచ్చింది మంచిదే, అప్పులు పోయిన మంచిదే, నిందల అవమానాలు పోయిన మంచిదే. నీ పాపాలు పోకపోతే ఇవన్నీ ఉండి కూడా నువ్వు నరకానికి వెళ్తావు. నువ్వు అప్పులో ఉండి, రోగాల్లో ఉండి, నిందలో ఉండి, అవమానంలో ఉండి చనిపోతే నీ పాపాలు పోయిన కాదు, నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ఇది మంచి వార్త, ఇది శుభవార్త. అవును, దేవుని పిల్లంగి లోకంలో జీవిస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చి యేసు పాదాల దగ్గర నీ పాపాలు ఒప్పుని విడిచిపెట్టకపోతే నువ్వు సంపాదించుకున్నదంతా కూడా సున్నానే, జీరోనే. నువ్వు సంపాదించుకుని ఏం సంపాదించుకోలేదు నువ్వు. నీ ఆరోగ్యం నీ పరలోక రాజ్యం మీద, నీ డబ్బు నీ పరలోక రాజ్యం మీద, ధనఘనతలు ఏవి మంచి పేర్లే పరలోక రాజ్యం ఇవ్వు. యేసు మంచి వార్త మాత్రమే నీకు పరలోక రాజ్యం ఇస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పు,
బిగ్గరగా స్తోత్రం చెప్పు. 2 సార్లు స్తోత్రం చెప్పు. దేవుని బిడ్డలమైన మనం దేవుని శైలిలో ఆరాధనకు వచ్చి ఆరాధనలో ఉంటూ ఆయన మాటలు వింటూ 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 సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ జీవితం మార్చుకోకుండా దేవుని శైలిలో ఆయన పాపలు పుణ్యించి పెట్టుకుని జీవించకుండా ఏమి సంపాదించుకున్నావు నువ్వు? ఏం పొందుకున్నావు నువ్వు? ఏమి సంపాదించుకోలేదు లెక్క అది, ఏం పొందుకోలేదు లెక్క అది. దేవుని బిడ్డలంగా ఈ లోకంలో ఈ రోజైనా సమయం నీకు ఇచ్చాడు ప్రభు. సమయం ఇచ్చాడు కాబట్టి భూమి మీద ఉన్నావు. లేదంటే టీవీ ఛానల్ పెట్టు, టీవీ 9 పెట్టు, ఈ టీవీ పెట్టు, ఏ టీవీ అన్నా పెట్టు. పాత పత్రికేసులో ఎంతమంది చచ్చిపోలేదు ఈ రోజున? ఇప్పటికి ఎంతమంది చచ్చిపోలేదు? మొన్న నేను విన్నాను. మధ్యరాత్రి వెళ్ళ టాయిలెట్కి లేచి ఆ బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్రూంలోకి వెళ్ళిన వ్యక్తి బయటికి రాలా. తెల్లారింది, ఉదయం 7, 8, 9, 10 ఎవరు రాలే, ఇంకా బయట రాలా. ఏంది రాలేదు అని చెప్పనని డోర్ తీసుకుని లోనికి వచ్చి ఇంట్లో చూస్తే బాత్రూంలో చనిపోయి ఉన్నాడు. హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ చూపిస్తే ఈయనకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు అన్నారు. బాగానే ఉన్నాడు ఆయన, బాగానే ఉన్నాడు, మంచిగా నేను తిన్నాడు. నిజంగా జరిగింది నేను చెబుతున్నా, ఒట్టి కాదు. నేను చదివాను, నా మెసేజ్ నా ఫోన్లో చదివాను. బాగానే ఉన్నాడు, బాగానే తిన్నాడు, పండుకున్నాడు. ఇంకంతే సంగతి. బాత్రూంలోకి వెళ్ళాడు, ఇంకంతే బయటికి రాలా. స్ట్రోక్ వచ్చింది, గుండెపోటు వచ్చింది, బాత్రూంలో అట్లనే ప్రాణాన్ని విడిచాడు. మధ్యరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ. అప్పుడు డాక్టర్ ఇచ్చిన సలహా ఏంటంటే, మీ జీవితం వినండి. మీరు టాయిలెట్కి ఎప్పుడైనా అర్ధరాత్రిలో మధ్యరాత్రిలో ఏకుండా లేచినప్పుడు వెంటనే టాయిలెట్కి వెళ్ళకుండా ఒక 2-3 నిమిషాలు బెడ్ మీద కూర్చోండి. ఎందుకు కూర్చోవాలంటే, పండుకున్నప్పుడు మన రక్త ప్రసరణ అరికా నుంచి నడినెత్తి వరకు రక్త ప్రసరణ జరగదంట, సంపూర్ణంగా జరగదంట. అది ఏదో కొద్దిగా జరుగుతూ ఉంటుందంట. అందువల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 100% ఉంది అన్నారు. అదే సమయంలో మనం టాయిలెట్కి లేచినప్పుడు మధ్యరాత్రి కావచ్చు, వేకుంజాను కావచ్చు, లేచిన మనం ఒక 2-3 నిమిషాలు కూర్చుంటే మరలా రక్త ప్రసరణ మరలాగా జరగటం ప్రారంభించబడి కావాల్సినంత గుండెకి సప్లై వస్తుంది. అప్పుడు ప్రమాదం ఉండదు అని డాక్టర్ చేతి విన్నా. ఆ పని చేయండి. వీటన్నిటికంటే యేసయ్య కృప ఉండాలా. చెప్పండి, ఏముండాలా? యేసయ్య కనికరం ఉండాలా. ఏముండాలా? యేసయ్య కనుదృష్టి ఉండాలా. యేసయ్య దయ మన మీద ఉండాలి. కానీ ఆయన వచ్చే పర్యంతం మనం ఉంటాం. గట్టి స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. కరోనానే జయించామండి అసలు మనల్ని ఎవరు గెలుగుతారు? అసలు ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ కరోనాలో డబ్బు ఉన్న వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు, అన్నీ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. మనకేమీ లే, మనం ఉన్నాం. ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన వాత్సల్యత మన మీద సమృద్ధిగా ఉంది. మనల్ని ఏమీ చేయలేదు. గట్టిగా స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు, 2 స్తోత్రం చెప్పు. ఈ విధంగా మానవ జాతి యావత్తు చచ్చిపోతున్నారు. నువ్వు టీవీ ఛానల్లో పెట్టినా కానీ, నీ ఫోన్లో, నీది టచ్ ఫోన్లో వచ్చిన మెసేజ్ కానీ చూస్తుండవు, అనేక మంది చచ్చిపోయారు. కానీ ఈ సమయంలో నువ్వు సజీవంగా ఉన్నావంటే దేవుని కృప నీ మీద ఉంది. ఈ మాటలు నీకు వినిపింపజేస్తా ఉన్నాడు. ఈ మాటలు విని కూడా నువ్వు అట్లా నిర్లక్ష్యంగా ఉంటే ఏదో ఒక రోజున అందరిలానే మనం కూడా ఈ లోకయాత్ర మోయించుకోవాలి. అప్పుడు నీ పాపాన్ని విడిచిపెట్టుకుని చచ్చిపోతే నరకంలో ఉంటావు కదా. ఏమి సంపాదించుకున్నావు? ఏమి సంపాదించుకోవాలా, అంతా పోగొట్టుకున్నావు. యేసయ్య అన్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకుని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటూ వానికి ఏమీ ప్రయోజనము అన్నాడు. అవును, దేవుని బిడ్డలమైన మనం పాపక్షమాపణ పొందకుండా, యేసు రక్తమందు కడగబడకుండా, యేసు సిలువ దగ్గర పాపలు ఒప్పుని విడిచిపెట్టకుండా పాపంలోనే జీవిస్తే వచ్చే పర్యవసానము చేదుగా ఉంటుంది. అది నిత్య నరకాగ్నిగుండం, కేకలు అరుపులే ఉంటాయి. అక్కడి నుంచి తప్పించేవాళ్ళు లేరు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసయ్యా నా పాపాలు క్షమించు అంటే ఆయన ఇప్పుడు నీ పాపాలు క్షమిస్తాడు. అందుకే ఆయన నీతో మాట్లాడాడు. నీ పాపాలు క్షమిస్తాడు, నీ పాపాలను తొలగిస్తాడు, పరిశుద్ధమైన జీవితం నీకు ఇస్తాడు, పవిత్రమైన జీవితం నీకు ఇస్తాడు, పరలోక రాజ్యం అనే భాగ్యాన్ని నీకు ఇస్తాడు. ఈ సువార్త నీకు మంచి వార్త. ఈ వార్త నీ హృదయంలో నిరీక్షణ పుట్టించునుగాక. ఈ వార్త మంచి వార్త, ఈ సువార్త నీకు రక్షణ దయచేయునుగాక. ఈ వార్త మంచి వార్త, శుభవార్త
నీ పాపాలు క్షమించబడి పరిశుద్ధుడుగా మార్చబడదుగాక. యేసయ్య శిలువలో ప్రాణం పెట్టింది. నీ స్థానం నా స్థానం. మనం చనిపోవాల్సిన పని లేదు, మనం శిక్ష పొందాల్సిన పని లేదు. పరలోక రాజ్యంలో ప్రశాంతంగా ఉండే భాగ్యం. తల్ల వంచండి, కళ్ళు మిండి దేవుని బిడ్డలమైన మనం ప్రార్థన చేసుకుని తల్ల వంచండి. ప్రతి బిడ్డను మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం దయచేసి గొప్ప రక్షణ దయచేయండి. నీ కుమార్తెలుగా వర్ధిల్లే భాగ్యాన్ని కలిగించి మాయింపోను. రక్షించబడిన ప్రతి విశ్వాసాన్ని దీవించండి. నిన్ను గురించి ప్రకటించే కృపను దయచేయండి. నీ యందు అనేకులకి నిరీక్షణ కలిగించి నిత్య జీవుల నుండి భాగ్యం మీ బిడ్డల ప్రభువా ద్వారా అనేకులకు దయచేసి మీరే మాయం పొందమని యేసయ్య నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. నా సాక్ష్యం ఏంటంటే, స్తోత్రమో కూడి వచ్చిన సేవకులకు వందనాలు, సంఘంకి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, 3 సంవత్సరాలు పెట్టి పోయిన కరోనా విషయంలో నా కన్సూమ్ పోయింది. ఆ ఫీవర్ వల్ల పోయింది. దేవుడు మహాకృపణ వల్ల మళ్ళా కన్సూమ్ అయ్యాను. 9th మంత్లో ఫీవర్ వచ్చి బాగా ఇబ్బందులు అయిపోయింది. డెలివరీ విషయంలో కూడా దేవుడు నా పట్ల ఎంతగానో కృపను చూపించారు. సర్జరీ అవ్వకుండా నార్మల్ డెలివరీ అవ్వటానికి నా పట్ల కృపను చూపించారు. బాబు విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చి ఒడిదుడుకులు వచ్చినాయి. కామర్లు అయినాయి అని ఎంతమంది చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. బాబు ఇలా హెల్తీగా లేడు, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అంటున్నారు. మేము సేవకులకి ఫోన్ చేసి ప్రార్థన చేయించాము. ప్రార్థన చేసిన తెల్లారి మళ్ళీ డాక్టర్లు వచ్చి చూశారు. అమ్మ కామర్లు ఏమి లేవు, తగ్గిపోయినాయి అన్నారు. 2 రోజులుగా బాబు పాలు తాగట్లేదు, బాత్రూమ్కి వెళ్ళట్లేదు, చాలా ఇబ్బందులు అయిపోయినాయి. అయ్యా నీ మహాకృపను బట్టి నార్మల్ డెలివరీ ఇచ్చావు, కానీ అపవాదిగాడు ఎన్నో ఇబ్బందులతోనూ మమ్మల్ని చాలా చాలా ఇబ్బందులు పెట్టారు. అన్నిటిలో నుంచి ప్రార్థన చేశాము. ఆ కృపను మాకు ఈరోజు మేము ఈనాడు ఈ బిడ్డ కూడా ఇలా ఉన్నాడంటే దేవుడు మహాకృపను బట్టే. మేమందరము మీ సన్నిధిలో ఎదగాలయ్యా. మా దోషములు మా బిడ్డ మీదకి రాకుండా అయ్యా దయతో మమ్మల్ని క్షమించండి ప్రభు. నా యొక్క దోషములు, నా భర్త యొక్క దోషములు నా బిడ్డ మీదకి రాకుండా ప్రభు. ఈ బిడ్డ ప్రభు అయ్యా కన్సవైన కానించి నీ సన్నిధిలో ఎదిగాడు కదా ప్రభు. అయ్యా మరలా ప్రభు అయ్యా భూమి మీదకి దిగి వచ్చినప్పుడు మళ్ళా నీ సన్నిధిలో ఎదగాలి ప్రభు. మేము ముగ్గురము కలిసి ప్రభు మీ పరిచయలో ముందుకు కొనసాగాలయ్యా. ఆ రీతిగా మేము ఉండాలని దేవుడి దగ్గర నేను తీర్మానం చేసుకున్నాను. ఆ తీర్మానంతో మేము ఇట్లా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాము. ఇంకను నా బిడ్డను ఇంకను దేవుడి సన్నిధిలో నన్ను పెంచాలని, నాకు జ్ఞానమును ఇవ్వాలని దేవుడి దగ్గర నేను కోరుకుంటున్నాను. మొన్న హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు కూడా రిపోర్ట్లు చూసి బ్లడ్లు ఇంకా అంత బాగానే ఉన్నాయి అమ్మ, బాబుకి ఏమీ లేదు, అంత నార్మల్గా ఉంది అన్నారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభు స్తోత్రం కలుగునుగా. పేరు సుందర్రావు అండి. నేను పోలిరెడ్డిపాలెంలో అద్దెకుంటున్నాను. నేను బాగా మంచి ఇబ్బందులు పడతా ఉండే సైతాన్ శోధనతో ఇబ్బంది పడతా ఉంటే మన పరిచర్య చేస్తున్న సువార్థికులు మన దగ్గరకు వచ్చారు. అంటే లోతర్ గారు వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఇట్లా మీ ఇంట్లో ప్రేయర్ చేయాలని ఉన్నది అని చెప్పినప్పుడు ఫస్ట్ సారి నేను నా దగ్గర ఏమి స్తోమత లేక నేను పొమ్మని చెప్పాను. తర్వాత రెండోసారి రమ్మని చెప్పి పిలిపించి ప్రార్థన చేసినాక కానికి పోతుంటే వద్దులే వెళ్ళిపోమన్నారు, అవసరం లేదన్నాడు. సరే మందిరానికి వచ్చాము. మేము మందిరానికి వచ్చి చెప్పుకున్నాము. పాస్టర్ గారు చెప్పాము ఇబ్బందులు పడుతున్నాం, ఈ కోర్టు కేసులు ఇవన్నీ ఉన్నాయని చెప్పాము. తాళమిచ్చి పాస్టర్ గారు మా గురించి కుటుంబం గురించి ప్రేయర్లో పెట్టానులే, కేసు కొట్టేస్తాడు అని చెప్పాడు. ఈ సైతాన్ని తొలగిపోయిందని చెప్పాడు. అలాగనే ఆ శోధనలన్నీ తొలగిపోయినాయి. అది కేసు 2016 తారీఖున అక్టోబర్ నెలలో 16వ తారీఖున 2016లో కోర్టు కేసు పెట్టడం జరిగింది. ఇక అప్పటి నుంచి వాయిదాలకి ఎన్ని సంవత్సరాలు 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు మేము తిరుగుతానున్నాం. చాలా ఇబ్బందులు పడ్డాము. ఈ అమ్మాయి తరపున పెట్టిందన్నమాట మాకు ఈ కేసు.
అంటే నా పెద్ద కూతురు పెట్టి చాలా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. ఆ అమ్మాయి తప్పు చేసి మా అమ్మాయిని పెట్టింది. అంటే నేను ఏదైనా చేస్తాడేమో, నా కొడుకు ఏదైనా చేస్తాడేమోనని ఆ ఇబ్బందులతోటి ఆ అమ్మాయి మా అమ్మాయిని పెట్టింది. కానీ మేము కూడా ఆ అమ్మాయి అటు చేసిందని పిల్లోడిని చాలాసార్లు అటాక్ చేశారు వాళ్ళ ఆయన ఇంకో 2 మనుషులను తీసుకొచ్చి పేట నుంచి వలపర్ల పల్లెటూరు వెళ్తుంటే పిల్లోడి పైన దాడి చేసి వాడిని మోటార్ సైకిల్ బాగా కొట్టి హెల్మెట్ బాగా కొట్టి చాలా వాడిని ఇబ్బంది పెట్టారు. నాన్న ఏంది నాన్న ఎంత జరుగుతున్నా నన్ను ఏం పట్టించుకోవేంది, నన్ను చంపినా కానీ నీకు ఇష్టమేనా అని పిల్లోడు అన్నాడు. సరే ఏందిరా అంటే వాళ్ళు ఇటు చేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. పల్లెల్లో కూడా మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏందా ఎటో గట్ట పెళ్ళి అయిపోయింది కదా, ఇంకెందుకు ఆ అమ్మాయి అమ్మాయిని బాగానండి, మీరు ఎందుకు ఈ విధంగా వాళ్ళని చేస్తున్నారని మామేనే అంటున్నారు. ఏది చేసినా కానీ మేము ఏం చేయకపోయినా మామేని పెడుతున్నారు తప్పులు. సరేనని ఒకరోజు నాన్న వాడు పలానా దోవలో వస్తూ ఉంటాడు, వాడిని కొట్టాలని ఉండదు నాన్న అన్నాడు. అయ్యా వద్దులేయా అన్న. వద్దులే మనకి వాళ్ళ దావన వాళ్ళు పోతారంటే వాడు కోపం నేను వినలేదు. నన్ను 3 సార్లు చంపబోయారు. ఒకసారి దరిసోళ్ళు వచ్చి నన్ను ఇట్లా చేయబోయారు, నన్ను కాపాడారు, లేకపోతే నేను చచ్చిపోయాను. ఇవాళకి 3 వచ్చారు, గుంటూరు నుంచి 2 రౌడీలను పిలిపించాడు, అది ఇదని చెప్పుకొచ్చాడు. సరేనని పారా అని చెప్పి పేటలోనే ఏం చేసామంటే 1 కేజీ కారం తీసుకున్నాం, 2 రాడ్లు తీసుకున్నాం ఇద్దరమే. ఇంకాదన వాడు ఒక కొత్త కారు ఒకటి ఆ కారు తీసుకొని వస్తున్నాడు వలపర్ల నుంచి. క్వారింక్ నుంచి వచ్చేటప్పుడు వలపర్ల నుంచి ఒక రౌండ్ సర్కిల్ ఉంది టర్నింగ్, ఆ టర్నింగ్ దగ్గరకు వచ్చేలేకే వాడు స్లో అవ్వాల. అక్కడ కాపేసాం ఇద్దరమే అద్దాలన్నీ బాగా. అప్పుడు వాడు మా అల్లుడు లేడు, వాడు గుంటూరు నుంచి వచ్చినాడు ఉన్నాడు. అరే వీడెవడో మనకు తెలియదు, ఎందుకులే వీడితోటి, వాడెవడో వీడిని తెచ్చుకున్నాడు, వీడితోటి మనకెందుకు, వదిలేయా వాడిని కొట్టొద్దులే అని చెప్పినా కానీ మా వాడు వినలా. వాడు కోపం మీద అద్దాలన్నీ పగలగొట్టి అదన కారు తీసుకెళ్ళి కాలువలో పడేయాలని చూసి తిప్పి పెట్టాడు. ఇటు వచ్చేది మళ్ళీ ఇటు రివర్స్ చేసి కారు కాలువలో పడేశాడు. ఇక అతను ఆ కోపం మీద ఇంటికి పోయి ఆ పిల్లవాడు ఇంటికి పోయి వాడు మమ్మల్ని చూసి పరారు, ఊళ్ళో లేడు, వాళ్ళ ఇంట్లో లేడు, ఈ పిల్ల ఒక్కటే ఉంది. కాదు నేను ఈ పిల్లని కొట్టాను, పిల్లోడు చేతిలో ఉన్నాడు, వీళ్ళు తప్పించారు, లేకపోతే అప్పుడే చచ్చిపోయేది ఆ పిల్ల ఆ దెబ్బకి. సరే దేవుడు తప్పించాడు ఆ పిల్లని. ఇక ఏం చేసింది, అమ్మటినే పోయి మోటార్ వచ్చి కేసు పెట్టింది నా మీద వాడి మీద, ఇద్దరి పైన. మేము కొట్టి ఏం చేసాము, ఎటు బాల పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా కొట్టామని చెప్పాము పోలీసులకి, ఇట్లా కొట్టాము మా వాడిని అంటే వాడికి వాడు చనిపోవాల్సింది, చెవు అన్నీ పగిలిపోయినాయి, వాడిని గుంటూరు తీసుకెళ్ళాడు. అబ్బాయి వాడిని అటాక్ చేశారు కాబట్టి వాడు చచ్చిపోయాడంటే మిమ్మల్ని మీద మర్డర్ కేసు అయింది, మిమ్మల్ని ఇది చేస్తారు, జైలు శిక్ష చేస్తారు అది అన్నారు. సరే ఏమైందని మనకి ఇక్కడ ఈ లంబాడి కాలనీలో నాకు సిఐ ఫ్రెండ్ ఉన్నాడు, అతను మా వాడు క్లాస్మేట్. కొట్టి కాదన అతని కాడకు పోయి చెప్పాము పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఆయన సిఐగా. సరే నేను చూసుకుంటాను అన్నాడు. ఎస్ఐ ఏం చేశాడు, టీడీపీ పార్టీ, మేమేమో వైసీపీ పార్టీ. ఇక వాళ్ళు ఏం చేశారంటే మా మీద ఇంకా ఇది అది 2 ఒకటై మమ్మల్ని ఇది చేయాలి. అవసరతలకై సంప్రదించండి. మా అడ్రస్ జీసస్ హోలీ చర్చ్, పూలిరెడ్డిపాలెం గ్రామం, చిలకలూరుపేట మండలం. సెల్ నంబర్ 7780223625.